కాలం చేస్తున్నారు అని అంటే యేసయ్య సిలువలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఈ సంవత్సర కాలంలో ప్రతి సంవత్సరం పండుగగా పునరుద్ధాన దినాన్ని మనం చేసుకుంటున్నాము కాబట్టి ఈ శ్రమలు పడిన ఈ కాలాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఈ 40 రోజులు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ యేసయ్య 40 రోజులు ఉపవాసం చేసి సిలువకు వెళ్ళాల. ఎప్పుడు ఉపవాసం చేశాడంటే యేసయ్య ఉపవాస ప్రార్థన చేసి వాక్యం చెప్పటానికి ప్రారంభించన్నమాట. మనం చక్కగా బైబిల్ చదివితే బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంటుంది. అయితే మనం ఎవరిని విమర్శించట్లేదు, కానీ మనం ఎల్లవేళలా కూడా మా ఉద్దేశం ఏంటంటే ఎల్లవేళలా కూడా మనం యేసయ్యని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శ్రమల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి వారం మనం బల్లారాధన చేసేటప్పుడు వేటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యొక్క శరీరం మనం చూసిన గోధుమలు ఏ రీతిగా మిల్లులోకి వెళ్ళి నలుగొట్టబడి పిండిలాగా మారినయో, ఏ రీతిగా ఆ గోధుమ పిండిని మనం కలిపి ముద్దగా మార్చామో ఆ రీతిగా ఆయన సిలువలో ఏం చేశాడు? ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకు ఆ రొట్టెను మనం తయారు చేస్తున్నాము? గోధుమ పిండితో ఆ రొట్టెను మనం తయారు చేస్తున్నాము అంటే గోధుమలు ఆడటం అంత తొందరగా అయ్యే పని కాదు. మనందరికీ తెలుసు. గోధుమల్ని వాటన్నిటినీ మిల్లులోకి పెట్టినప్పుడు అవి మెత్తని పిండిగా మార్చబడిన తరువాత ఆ గోధుమ పిండితో మనం రొట్టెను తయారు చేస్తున్నాం. ఆ రొట్టె దేనికి సూచన అని చెప్పాడు దేవుడు? అమ్మా, దేనికి సూచన అని చెప్పాడు? ఇది నా శరీరము అని చెప్పాడు అన్నమాట. ఈ శరీరము యేసయ్య కల్వరి సిలువలో ఆ ప్రాణాన్ని పెట్టే సమయంలో ఆయన శరీరం ఎలా ఉందంటే చూడలేకపోయేటంత భయంకరంగా ఉందంట. శరీరం అంతా కూడా రక్తంతో నిండిపోయింది. శరీరం నిండా కూడా కొరడాల దెబ్బలతో నిండిపోయింది. ఆ యొక్క చర్మం గోధుమలు ఏ రీతిగా ఉన్నాయో చర్మం అంతా కూడా చీలిపోయిందనమాట. అంత భయంకరమైన శ్రమను అనుభవిస్తూ దేవుడు ముందే వారికి తెలియజేశాడు. ఏమనంటే ఈ రొట్టెను నా శరీరముగా, ఈ ద్రాక్షారసమును నా రక్తముగా మీరు జ్ఞాపకం చేసుకుని త్రాగండి అని చెప్పాడు. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడో ఒకరోజు జ్ఞాపకం చేసుకోవడం, 40 రోజులే జ్ఞాపకం చేసుకోవడం కాదు. కానీ మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం? సంవత్సరం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి నెల మొదటి వారంలో మన హృదయాలను దేవునికి అప్పగిస్తూ ఆ యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ శ్రమలలో 7 మాటలు ఎంతో స్పష్టంగా మనందరం చెప్పుకుంటూ వస్తామన్నమాట. ఈ శ్రమల కాలం అనగానే సిలువలో యేసయ్య పలికిన 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ 7 మాటలు అందరూ కూడా ఎంతో ప్రాముఖ్యమైనవిగా మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే యేసయ్య 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమిపైన ఉన్నాడు. 30 సంవత్సరాలు యేసయ్య తన తల్లిదండ్రుల సమక్షంలోనే ఉన్నాడు.
కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే స్వార్థను ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 3.5 సంవత్సరాలే. కానీ ప్రపంచమంతా కూడా యేసయ్యని చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన మాటలో ఉన్న శక్తి, ఆయన చూపులో ఉన్న శక్తి, ఆయన వస్త్రపు చెంగులో ఉన్న శక్తి, ఆయన చూపించిన జాలి, ఆయన చూపించిన దయ, ఆయన చేసిన గొప్ప కార్యాలు ప్రపంచమంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఏం కార్యాలు చేశాడమ్మా? ఏం కార్యాలు చేశాడు? ఆయన గొప్ప కార్యాలు అంటే మోగవారికి మాటిచ్చారు. ఏ డాక్టర్ వల్ల కూడా ఇది సాధ్యమయ్యేది కాదు. మనుషుల వల్ల అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యంగా చేశాడు. అంత మాత్రమే కాదు, చనిపోయిన వారిని యేసయ్య ఏం చేశాడు? బ్రతికించాడు. అప్పటికప్పుడు చనిపోయిన వారిని ముట్టి బాగు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే చనిపోయి పాతి పెట్టబడి 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని కూడా యేసయ్య లేపాడనమాట. ఎంత ఆశ్చర్య కార్యం! కళ్ళు లేని వారికి కళ్ళిచ్చాడు. కాళ్ళు చేతులు సరిగా పనిచేయని వారికి ఆ కాళ్ళు చేతులను దేవుడు ఇచ్చాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తే ప్రపంచమంతా కూడా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ చివరి దినాలలో ఏం జరిగింది? ఆయన సిలువకు అప్పగించుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే ఆయన రక్తంలో నుండే మనకి పాప విమోచన, పాప క్షమాపణ. ప్రతి వ్యక్తికి పాప క్షమాపణ కావాలి అని అంటే ఆయన రక్తం కార్చాలి. కొంతమంది అంటున్నారు ఆ 3 మేకులతో కొట్టించుకుని ఆ 3 మేకుల నుండే విడుదల పొందలేని ఆయన దేవుడా అని కొంతమందికి డౌట్ వస్తుందన్నమాట. ఆయన 3 మేకులతో కొట్టించుకుని వాటిని విడిపించుకోకుండా ఉండడానికి కానే కాదు. ఆయన ఒక్క మాట సెలవిస్తే ఒక దేవదూత వచ్చి లక్షల మందిని చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు అలా చేయటానికి ఇష్టపడలేదు. ఎలాగ చేయాలని కోరుకున్నాడంటే ఆయన రక్తం నుండి మనల్ని విమోచించాలని, ఆయన రక్తం ద్వారా మనల్ని కడగాలని, ఆయన రక్తం ద్వారా మనల్ని శుద్ధీకరించి ఆయన బిడ్డగా చేసుకోవాలని ఆయన ఆశపడ్డాడు. అందుకే ఆయన రక్తము కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేసిన ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని మనం ప్రార్థనలో పెట్టాలి. ఆ మాట మనం ప్రార్థన చేయటం అలవాటుగా చేసుకోవాలి. ఏదో శ్రమల కాలంలో మనం జ్ఞాపకం చేసుకోవటం కాదు, కానీ ఆయన శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకుని మనకు కావాల్సింది ఏంటంటే ఆయన రక్తం. ఆయన రక్తం మన పైన ప్రోక్షింపబడాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన రక్తం ద్వారా మాత్రమే మన పాపాలు కడగబడతాయి. అయితే ఆయన్ని క్షమించినప్పుడు మొట్టమొదటి మాటగా ఆయన ఏం పలుకుతూ వచ్చాడో మనం ఒకసారి చూసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం దగ్గర నుండి మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం దగ్గర నుండి మనం చదువుకుందాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి.
ఇక్కడ కపాలమనబడిన స్థలం. ఎలాంటి స్థలం అంటే ఇది? కపాలం. కపాలం అంటే తల. ఈ తల అనే ఆకారంలో ఉన్న ఆ స్థలం ఎక్కడుంది అంటే ఆ యొక్క పట్టణం. ఏ పట్టణం? యెరూషలేం పట్టణం. యెరూషలేం పట్టణంలో ఆ యొక్క కపాలం అనే స్థలంలో దేవుడు ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి అంటే ఈ ప్రపంచమంతటికి, ప్రపంచ పటం మనం చూస్తే ఈ ప్రపంచాన్ని ఒక గ్లోబ్లో గుండ్రంగా ఉన్నట్లుగా మనకి చూపిస్తారన్నమాట. ఈ ప్రపంచమంతటికి మధ్యలో ఉన్న స్థలం అంట ఏ ఆకారంలో ఉందమ్మా? ఏ ఆకారంలో ఉంది? తలాకారంలో ఉంది. దాన్ని గొల్గొతా కొండ. ఈ స్థలం కపాలమనబడిన స్థలంలో ఈయనతో పాటంట ఇంకొక ఇద్దరిని సిలువ వేశారు. ఎంతమందిని? మొత్తం ఎంతమందిని వేశారు సిలువ? ఎందుకు అంతమందిని సిలువ వేశారు? చాలామంది ఈ దినాల్లో మెడలో సిలువేసుకుంటే భక్తులు అనుకుంటారు అన్నమాట. మెడలో సిలువేసుకుంటే యేసు ప్రభు పిల్లలు అనుకుంటారు. ఆ కాలంలో సిలువ అని పలకటానికి కూడా ఎంతో భయంకరం. ఎవరికి ఆ సిలువ వేశారంటే ఘోరమైన నేరం చేసిన పాపాత్ములకి ఆ సిలువ మరణం. ఘోరమైన పాపం చేసిన వారికి ఆ సిలువ మరణం ఉండేదన్నమాట. అందుకని ఆ సిలువ వేసేవారు. సిలువ వేశారు అంటే ఇంకా ఆ వ్యక్తి కనీసం ఆ వ్యక్తి వైపు చూడటానికి కూడా ఎవ్వరు ఇష్టపడేవారు కాదు. కానీ యేసయ్య ఆ సిలువ ఎందుకు వేయించుకున్నాడు అంటే యేసయ్య మనందరినీ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి మార్గమై ఉన్నాడు. ఏమై ఉన్నాడమ్మా? మార్గమై ఉన్నాడు. ఇటువైపు లోకం ఉంది, ఇటువైపు పరలోకం ఉంది. మధ్యలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ మధ్యలో అగాధం ఉన్న స్థలంలో యేసయ్య ఉన్నాడు. నీ పరలోకం వెళ్ళాలంటే ఈ వైపు నుండి ఈ వైపుకి నీవు వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న అగాధాన్ని దాటటానికి నీకు మాదిరిగా యేసయ్య ఎలా నిలబడ్డాడు? సిలువగా నిలబడ్డాడు. సిలువ వేయించుకుని ఆయన 2 హస్తాలు చాపి కల్వరి సిలువలో ఈ లోకంలో నుండి నిన్నెక్కడికి దాటించుతున్నాడు? పరలోకానికి. అందుకని ఆయన ద్వారా మాత్రమే నువ్వు పరలోకం చేరగలుగుతావు. ఆయన సిలువ దగ్గరకు రాకుండా, ఆయన సిలువ దగ్గరకు నువ్వు రాకుండా ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఆ సిలువలో ఏముంది అంటే 2 కర్రలు ఉన్నాయి అనుకుంటారు, లేకపోతే ఏదో ఇలా గుర్తుంది అనుకుంటారు. కానే కాదు. ఆ సిలువలో ఎవరున్నారు అంటే ఆ సిలువలో వేలాడుతూ యేసయ్య నిన్ను నన్ను కలపడానికి ఆయన 2 హస్తాలు చాపి ఆయన ఎలాగ మార్చబడ్డాడు అంటే ఒక దారిగా మార్చబడ్డాడు. అందుకే ఆయన ఏమని చెప్పాడని మనం నేర్చుకున్నాం? నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని తెలియజేశాడు. ఆయన మార్గంగా ఉన్నాడు. ఆయన మార్గము దగ్గరకు మనం వెళ్ళాలి. ఈ లోకములో ఉండగానే నువ్వు ఆయన మార్గంలో నడవడం నేర్చుకుంటే నువ్వు నడుస్తూ 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 ఎక్కడికి వస్తావంటే ఆయన సిలువ దగ్గరికి వస్తావు. ఆయన సిలువ దగ్గరకు వచ్చి నువ్వు బాప్తీసం తీసుకొని నీ పాపాలన్నీ ఆ యొక్క కల్వరి సిలువలో కార్చిన రక్తం ద్వారా కడగబడిన తరువాత ఈ వైపు నుండి ఈ వైపుకు నువ్వు వెళ్ళగలుగుతావు. ఆయన మధ్యలో కానీ ఆ సిలువ
వేయబడకపోతే ఈ లోకము నుండి పరలోకానికి దారి లేనే లేదు. ఈ లోకము నుండి నువ్వు మొదలైనప్పుడు నడుస్తూ నువ్వు ఎక్కడికి రావాలంటే సిలువ దగ్గరికి రావాలి. ఎవరైతే ఆ సిలువ దగ్గరకు వస్తారో, ఆ సిలువ వైపు ఎవరైతే చూస్తారో, ఎవరైతే వారి పాపాలు కడుక్కుంటారో వారు మాత్రమే కల్వరి ప్రేమను బట్టి ఆ పరలోక రాజ్యానికి వెళ్తారే తప్ప దేవుని యొక్క సిలువ దగ్గరకు రాకుండా, నీ పాపాలు కడగబడకుండా ఈ లోకములో విడిచిపెట్టబడితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. అందుకనే ఈ లోకములో ఉండగానే ఆయన మార్గంలో నడవటం అలవాటు చేసుకోవాలి. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఒక మాట చెప్తూ వచ్చాడు. ఏమనంటే, ఒక తండ్రి ఒక కిడ్నీ పోగొట్టుకుని, 2 కిడ్నీలు పోగొట్టుకుని మరణశయ్య మీద ఎంతో వేదన పడుతూ ఉన్నాడంట, ఎంతో బాధపడుతూ ఉన్నాడంట. అప్పుడు ఆ కుటుంబస్తులందరినీ పిలిపించారు, తనకు కలిగిన బంధువులందరినీ పిలిపించారు. అందరినీ హాస్పిటల్లో లైన్గా నిలబెట్టి ఒక్కొక్కరిని అడుగుతూ వచ్చారంట, అమ్మా ఈయనకు ఒక కిడ్నీ దానం చెయ్యండి, ఈ వ్యక్తి బ్రతుకుతాడు, ఈయనకి ఇంకా ఎంతో శక్తి ఉంది, మంచి బలం ఉంది, మంచి రక్తం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ కిడ్నీలు మాత్రమే చెడిపోయినాయి. మీరెవరైనా ఒక కిడ్నీ దానం చేస్తే ఈ వ్యక్తిని మేము బ్రతికిస్తామని డాక్టర్లు చెప్పారు. వచ్చిన బంధువులందరూ ఆ వ్యక్తిని చూస్తూ ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళి ఆ వ్యక్తిని, ఆ ఐసీలో ఉన్న వ్యక్తిని చూసి మెల్లగా వెళ్ళిపోయారు. ఇంకా భార్య మిగిలింది. భార్య, అయ్యా నేను ఇస్తాను నా కిడ్నీ, మీరు టెస్ట్ చేయండి అంటే భార్య కిడ్నీ ఆ భర్తకి పనికి రాలా. కొడుకు వెళ్ళాడు, నా కిడ్నీ ఇస్తాను నా తండ్రి కంటే కొడుకు కిడ్నీ కూడా పనికి రాలా. ఒక చిన్న బిడ్డ, తను 10 సంవత్సరాలు ఉన్న కుమార్తె ఉంది, ఆ బిడ్డ కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ కిడ్నీ ఇవ్వడానికి తండ్రికి షూట్ అయ్యిందనమాట. అప్పుడు తండ్రి అన్నాడు, అమ్మ వద్దు, నువ్వు చిన్న బిడ్డవి, నీకు ఎంతో భవిష్యత్తు ఉంది, నువ్వు నాకు కిడ్నీ ఇవ్వద్దు అంటే ఆ కుమార్తె, నాన్న నా జీవితం నువ్విచ్చిందే ఈ జీవితం, కాబట్టి నా కిడ్నీ నీకు ఇవ్వడానికి నేను ఎంతో సంతోషంగా అంగీకరిస్తున్నాను, నా కిడ్నీ నువ్వు తీసుకో అంటే డాక్టర్లందరూ కూడా ఆ అమ్మాయిని ఎంతో మెచ్చుకున్నారు. ఆ అమ్మాయికి ఎంతో సహాయం చేశారు. ఆర్థిక పరంగా ఎంతో డబ్బులు ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయిని ఎంతో గనపరుస్తున్నారు. ఈ లోకంలో ఒక్క కిడ్నీ ఇస్తేనే ఎంతో గనపరుస్తున్నారు, ఎంతో గొప్పవారిగా చెప్పుకుంటున్నారు. ఆ అమ్మాయిని అందరూ ఎంతో పొగుడుతూ ఉన్నారు. ఒక్క కిడ్నీ ఇస్తేనే అంతగా పొగిడితే నీ కొరకు యేసయ్య ఎంత ఇచ్చాడమ్మా? తన ప్రాణాన్నే అర్పించాడు. నీ కొరకు తన ప్రాణాన్నే అర్పించాడు. నీ కొరకు ఒక్క రక్తపు చుక్క కూడా దాచుకోలేదు ఆయన ఒక్క రక్తపు చుక్క కూడా దాచుకోకుండా కల్వరి సిలువలో నీ కొరకు ప్రాణం అర్పించి, నిన్ను ఆయన ప్రేమించి, నువ్వు ఆయన వైపు చూస్తూ నువ్వు ఆ కల్వరి సిలువ దగ్గరకు వచ్చి నీ పాపాలు కడుక్కుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళతావని ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. కొరడాలతో కొట్టినప్పుడు ఎంత మాత్రం మాట్లాడలేదు, ముఖం మీద ఊసినప్పుడు కూడా ఎంత మాత్రం మాట్లాడలేదు, ముండ్ల కిరీటం పెట్టినప్పుడు కూడా ఎంత మాత్రం మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆయన చేతగాని వాడిగా లేడు, కానీ ఏం చేయాలనుకున్నాడంటే నిన్ను పరలోక రాజ్యము చేర్చాలి,
నీ కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాలనుకున్నాడమ్మా. నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాలనుకున్నాడు. అందుకే మొట్టమొదటి మాటగా ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. మనమైతే ఒక్క మాట ఎవరైనా అంటే ఎంత కోపమో, ఆ మాటను మళ్ళీ మనం రుజువు చేయాలి. మనం రుజువు చేసే వరకు కూడా మన మనసు ఎంతో పీకుతూ ఉంటుంది. మనం ఒక చిన్న మాట కూడా ఓర్చుకోలేని పరిస్థితి. ఒక్క మాట ఎవరైనా మనల్ని అంటే 10 మాటలు తిరిగి మనం వారికి అప్పచెప్తాం. ఒక్క మాట ఏదైనా, ఒక్క పొరపాటున ఏదైనా పని జరిగితే 10 పనులు వాళ్ళకి అప్పచెప్తాం. ఎలాగైనా సరే వారి మీద కక్ష తీర్చుకునేలాగా అలాంటి స్వాభావిక లక్షణం కలిగి ఉన్న మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, క్షమించమని కోరుకుంటా ఉన్నాడు. యేసయ్యని నమ్ముకున్న మనం యేసయ్య కొరకు జీవించాలని, పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశ కలిగిన మనం ఎలాగ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే, నీవు ఆయన అడుగు జాడల్లో నడవాలని కోరుకుంటున్నాడు. అమ్మా, ఒకవేళ నిన్నెవరైనా ఏదైనా ఒక మాట అన్నారేమో, దేవుని బట్టి నువ్వు ఓర్చుకో. ఎవరైనా నిన్ను దూషించారేమో, దేవుని బట్టి సహించు. దేవుని బట్టి నువ్వు ఓర్చుకుంటే నీకు గొప్ప ప్రేమ యేసయ్య చూపిస్తూ ఉన్నాడు. ఆయన చూపించిన క్షమాపణ నీకు రావాలి అంటే నువ్వు కూడా ఇతరుల్ని ఏం చేయాలి? క్షమించాలి. నువ్వు ఇతరుల్ని క్షమించకుండా ఇతరుల్ని ఎల్లవేళలా నిందించే బుద్ధి, వాళ్ళని తిట్టే మనస్సు, వాళ్ళ మీద అసూయపడే మనస్సు, వాళ్ళని నువ్వు ఏ రకంగానైనా కక్ష సాధించే మనస్సు కానీ నీలో ఉంటే ఈ క్షణమే దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఎందుకంటే యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకోకపోతే ఆయన ప్రాణం పెట్టిన విలువ నువ్వు ఆయనకి ఇవ్వలేనట్టే. ఆయన వీరేమి చేయుచున్నారు వీరిని క్షమించమని చెప్పిన పదానికి, ఆ మాటకు ఉన్న అర్థం నీ జీవితంలో నెరవేరలేనట్టే. నువ్వు క్షమిస్తే దేవుని యొక్క క్షమాపణ నీకు కూడా కలుగుతుంది. నువ్వు ఆ క్షమాపణలో నువ్వు యేసయ్య బిడ్డగా మార్చబడతావు. యేసయ్యకి ఇష్టమైన కుమార్తెగా, కుమారునిగా నువ్వు ఉంటావు. ఆ రీతిగా ఉండాలని యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. మనందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను కనికరించు నాయనా, నన్ను కనికరించయ్యా. ఈ లోకంలో ఒక్క కిడ్నీ ఇస్తేనే ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న దినాలు ప్రభువా. నీవు మాకు